వెల్కమ్ టు సహృదయ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. బగారా రైస్కి కావాల్సిన కర్రీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా. అప్పుడే కూరకి మంచి గ్రేవీ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మూడు స్పూన్లు అల్లం వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక చికెన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చికెన్ నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. అవంతా ఎగిరిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉన్న చికెన్ని ఒకసారి తిప్పుకొని ఇందులో సన్నగా కట్ చేసిన టమాటో, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. చికెన్ ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఇలా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చికెన్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఇందులో చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. వన్ మినిట్ తర్వాత ఇలా ఒక్కోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎలాంటి గ్రేవీస్ లేకుండా సింపుల్గా ఇలా చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ ఇట్లా బగారా రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది.